ఆ రోజు నేను కావాలని తాగలేదు. ఆ ఏకాంబరం గారు దేంట్లో ఏది కలిపేశాడు నిమ్మగా చెప్పేశాడు. తాగడం తప్పు. కానీ ఆ తర్వాత ఆ మంచం, ఆ అమ్మాయి. నేనొకటి అడుగుతాను, మనసు విప్పి చెప్తావా? నువ్వు ఆ పార్వతిని నిజంగానే కావాలనుకున్నావా? అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? వాళ్ళకు అన్నం పెట్టేటప్పుడు నన్ను అమ్మలా చూసుకునేవాళ్ళు, తప్పు చేస్తే దండిస్తే నాన్నలాగా అనుకునేవాళ్ళు. అలాంటి అనుబంధం ఉన్న వాళ్ళతో నేను నన్ను క్షమించి సత్యం. నీ మనసు నొప్పించాలని నేను ఈ ప్రశ్న వేయలేదు. తొందరపడి ఆత్మహత్య చేసుకుందే పార్వతి. కనీసం ఆమె ఆత్మకైనా నీ మనసులోని ఈ మాటలు వినిపించాలని అలా అన్నాను, అంతే. శివాలయంలో శివుడు ఉన్నాడంటారు, రామాలయంలో రాముడు ఉన్నాడంటారు, చర్చిలో యేసు ప్రభు ఉన్నాడంటారు. కానీ నేను అమ్మగారిలోనే అన్ని దేవుళ్ళు చూసుకున్నానే. మరి దేవుళ్ళు కూడా నేను తప్పు చేశాను ఎందుకు బయట పంపించేసేయాలి? ఆ క్షణంలో అందరూ కంటికి కనిపించిందే నిజం అనుకున్నారు. నేను దోషిగా తీర్పిచ్చా. కనిపించిందంతా నిజమేనా? మనకు దూరం నుంచి చూస్తే ఆకాశం సముద్రం కలిసిపోయినట్టు ఉంటుంది, అది నిజమేనా? ఉప్పు కర్పూరం కంటికి ఒకేలాగుంటుంది, అది నిజమేనా? అది నిజం కాదు అని చెప్పే ఘడియ రావాలి కదా. వస్తుంది. అవతల హాస్టల్లో టిఫిన్ పెట్టే టైం అయింది, మీరు వెళ్ళండి. నాకు ఏమిట్రా? నీకు సుందరయ్య అంటే ఇష్టమే కదా. అయితే మరెందుకు ఇలా చేసావు? ఏం చేశాను? నేను చూశాను. ఆ రోజు రాత్రి తూలిపోతున్న సుందరయ్యని వరండాలోంచి నడిపించుకుంటూ తీసుకెళ్ళి నువ్వేగా. పాండు, ఏమిట్రా నువ్వనేది? అవును, వరండాలో పడుకున్నాను కదా నేను. నా కాలెవరో తొక్కినట్టయి చూస్తే సుందరయ్యని వరండాలోంచి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నావు పార్వతి గతికేసి. ఒరే పాండు, దేవుడు సాక్షిగా సుందరయ్యని గదిలోకి తీసుకెళ్ళింది నేను కదరా. నువ్వు కాదా? ఆహా, అయితే ఎవరో నాకు అర్థమైపోయింది. సుందరయ్య, సుందరయ్య! For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.